చెప్తున్నాను. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అలాంటి మహానుభావుడే భారత మాత ముద్దు బిడ్డగా జన్మించినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరి స్వయం సేవకగా ఉంటూ విస్తారకగా ఉంటూ జనసంఘ్ ద్వారా ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఎవ్వరూ మర్చిపోలేనటువంటి సుపరిపాలనను అందించినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 3% మందికి మాత్రమే అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను 70% మందికి అందుబాటులో తెచ్చిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది. పోఖ్రాన్ పరీక్షలు కానివ్వండి, కార్గిల్ యుద్ధం కానివ్వండి, అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి కానివ్వండి, ఏ విషయం తీసుకున్నా కూడా ఈ దేశం పైన ఆయన ఎంతో ప్రేమతో ముందు జాగ్రత్తతో ఈ దేశాన్ని నడిపించడం జరిగింది. ఆ మాటలోనే ఈరోజు అందరూ కూడా నడుస్తూ ఉన్నాం. విలువలు ఆధారిత రాజకీయాలలో మెరుపు తార అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఈరోజు మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చూపించిన మార్గంలోనే మనమందరం ముందుకు పోవాలని చెప్పేసి నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పెట్టాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది పివిఎన్ మాధవ్ గారికి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని నిజంగా మేమందరూ కూడా నిండు హృదయంతో అభినందిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగాలి. అయినంత తొందరలోనే రాయదుర్గం నియోజకవర్గంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ స్థాపన చేస్తామని చెప్తూ మనమందరం కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ, అత్యంత బలమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి అవకాశం కల్పించిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి, నరేంద్ర మోదీ గారికి, ఇతర పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు